వేడికి పోతా నా భర్త వేడికి పోయి నా బిడ్డ రేడికలు లగ్గాలు ఏదమని చెప్పి వస్తున్నా అని రాగిపోయినారా రమ్మ భారతమ్మ దక్షిణ బిడ్డ దయగల భారతమ్మ అనుకునేమి వేడికి పోయి వస్తున్నా నా వేళలు వస్తున్నది ఆ భారతమ్మ గల్లు 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 మాయల విడమే మతలి గడమే మన బిడ్డ రేడికెళ్ళవా నేను రేఖలు మన బిడ్డ రేడికెళ్ళవా మన బిడ్డ రేడికెళ్ళవా మరి నేను కంటే కాదు మన బిడ్డ ఏమైంది బామా ఏమైంది ఏమైంది ఎందుకు వచ్చిన బామా రాణేశ్వర మరి మన బిడ్డ రేడికి వెళ్ళవా పెద్దగా 12 బాధమైంది నాదా మరి మన బిడ్డ రేడికి వెళ్ళవు నేను మనకు చెప్పులు వస్తున్నాయి నేను జాకెట్లు వస్తున్నాయి నేను వేడి సినిమా మన బిడ్డ వెళ్ళవా కడుతున్నది మన బిడ్డకు లగ్గాల మీద లవల కొద్ది ఉన్నది పెళ్లి మీద ప్రేమ కొద్ది ఉన్నది నాదా మన బిడ్డ వెళ్ళవు లగ్గాలు వేదమే నాదా మన బిడ్డకు వారం దిగులో లగ్గం చేద్దాము మన బిడ్డకు దగ్గర వారం తీసుకొని వచ్చి మన బిడ్డ లగ్గం చేద్దాం అయ్యా నాదా రేప రేప కల్లా నాదా పెరిగినాడి వీళ్ళ నాదా ఇంటి లోపల ఉంటే నాదా తల్లికి ఎంత బరువో నాదా తండ్రికి అంతే బరువు అంటారు నాదా ప్రాణేశ్వర అందుకే అన్నారు నాదా మన బిడ్డ ఎల్లవ నాదా పెళ్లికి ఎల్లమ్మా పెరిగి ఉన్నది లగ్గానికి ఎల్లమ్మా లగులతో ఉన్న నాదా ప్రాణేశ్వర నాదా నా ప్రాణనాదా ఓ నాదా ఏమంటే చెప్పవాలే ఓ నాదా ఏ నోట వలకవాలే ఓ నోలల్లే ఏమంటే చెప్పవాలే ఓ నాదా ఏ నోట వలకవాలే ఓ నాదా నాదా లగ్గాలు చేద్దాము నాదా పెళ్లి చేద్దాము నాదా కనకలమ్మ బండ మీద నాదా పాడనిచ్చిన నాదా పాడనిచ్చిన నాదా ప్రాణేశ్వర వరకల్లా బామరావేసిందా నాన్న భార్య ఏమంటే పోవాలే నా భార్య నాకు చెల్ల ఉన్నదా నాకు చెల్ల ఉన్నది బాబా నా చెల్ల జవుడికి ముగ్గురు కొడుకున్నదే బాబా ముగ్గురు కొడుకులమ్మ నా భార్య
నా భార్య లగ్గాలు చెయ్యవాలే నా భార్య పెళ్లి చెయ్యవాలే నా భార్య అయితే మన బిడ్డ వేడికెళ్ళి పెళ్లికి పెరుగుతుంది మన బిడ్డ లగ్గం చేద్దామంటే అరవై రాజ్యాలు చెప్పేమంటే మరి బామ్మ భరతమ్మ 60 రాజ్యాలు ఎందుకు 70 ఎందుకు నా తోటి చెల్లె జండుదేవి లేదా మంచి ముక్కలు కూడా ఏదో కార్తీక రాజు వాళ్ళ ముగ్గురు నా బిడ్డ వేడిగా ఓరం చేస్తాను లగ్గం చేస్తా అర్థం చేసుకోరు కథ పని చేయమంటే మేమే పని చేస్తాం ఇక్కడ దొరకలేదు ఇక్కడ బాగా పని చెప్తలేదు జాగనే పుల్ల జాగరా అమ్మవారు భరతమ్మ భరతమ్మ మరి అమ్మవారు భరతమ్మ వచ్చామా మరి నాద ప్రాణేశ్వరం అంటే రేణుకెళ్ళ లగ్గం చేయమని అడిగిన భర్త లోకాల శివుడు ఏమంటున్నాడు భరతమ్మ మరి 60 రాజ్యాలు పేరు చేసే దేవుడు ఎందుకు నా తోడు విట్టు చెల్లి చెడుగా కంచి గొప్ప కోట లోపల మరి నా ముగ్గురు ఆ మేనాలు కార్తీక రాజులు ఉన్నారు నా ముగ్గురు అల్లుల పెడిపోతా నా చెల్లె పెడిపోయి నా ముగ్గురు అల్లులు తోడుకొని వస్తా మరి ముగ్గురాలు తోడుకొని వచ్చినాక నా బిడ్డ రేణుకి వెళ్ళవచ్చు కనుక ముగ్గురు ఎవరు నచ్చరు వాళ్ళకి ఇచ్చి లగ్గం దానికి లోకాల శివుడు అంటున్నాడు నాదా ప్రాణేశ్వర ఆయన అక్కర్లేదు నాదా మేనాలు ఇంకా ఏమే ఉండదు నాదా ప్రాణేశ్వర లగ్గం చేద్దాము పెడితే తొలుకున్నామయ్యా ఓ నాద ప్రాణేశ్వర అప్పుడు లోకాల సంగమయ్య కళ్ళ చూసి ఎక్కడుందో సెల్లా దౌడుగా దేవనుకుంటా సంగమయ్యా ఎట్లా పోతా ఉన్నాడే ఓ రామ రామ పొద్దు పోతుందో రెండో పొద్దులే రెండో యమనా వైలాల కొప్పియాల చెల్లె మంచుకున్నా వాళ్ళ చెల్లె మంచుకున్నా అన్నా ఎప్పుడు వచ్చినవరా ఎన్నడు రానివారికి నా ఇల్లుతో ఎట్లా దొరికిందిరా నీకు ఎన్నడు రాను ఎందుకు వచ్చినవరా నా ఇల్లుతో ఎట్లా దొరికిందిరా నీకు అయితే పెళ్లికి వెళ్ళాం పెరుగు ఉన్నది లగ్గానికి వెళ్ళాం అలవుతోనే ఉన్నది అత్త అత్త మేస్తా నీటికి అత్త అంటుంది అత్త అంటుందా అన్నా ఏదైనా పని ఉంటేనే అత్తడు వీళ్ళు దవడలు పొగలు కూడా పని ఉంటే చుట్టాలు పని లేదు అత్త రావాలన్నా నిన్న మన యాదికి రాలేరా నీ చెల్లె ఇవాళ నీ బిడ్డ లగ్గానికి ఉన్నది కాబట్టి నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నా ముగ్గురు కొడుకులను కోల్పోయి నీ బిడ్డకి లగ్గ చేస్తాను అంటున్నావు ఇంతవరకు దాకా నీకు యాదికి రాలేదు అన్నా సరే గాని ఎర్రటి ఎండలో కొట్టేది ఎండల్లో పెట్టేది గాలి లక్షణం అన్నా నీకు ఆకలి ఎంత అవుతుందో దూపలు ఎంత అవుతుందో పొద్దున కన్నా సలనం ఉన్న తిందు రారా అన్నగారు ఉడుకుడు కన్నం పెడతా సలానే పెడతారా చెల్లి అసలు కొడుకు పొద్దున రావాలి రావాలి పట్టవాడిలో పట్టవాటిలో వస్తారా పని దిక్కులు పట్టవాటిలో ఎట్లుంటారు చెప్పు ఆడ కైకిలు ఎత్తిపోయే కాలం వచ్చే 500 రూపాయలు పోతాయి నేను కైకిలు పోయి తినమాయి కైకిలో తినమాయి చేసుకుంటే రూపాయి వస్తుంది పట్టవాటిలో అత్తివి నిన్ను చూసుకుంటే 500 రూపాయలు మాగి వచ్చిన కొడుకు పొద్దుగల వచ్చినా ఇలా కిలో చికెన్ తెచ్చును కిలో మటన్ తెచ్చును నీకు అన్ని పెడుతును పొద్దుకి వచ్చినా గానీ కిలో చికెన్ కిలో మటన్ తెచ్చి అన్ని పెడుతును ఏమైంది
ఇప్పుడా సర్ది పెట్టుకుంటే కైకిలికి నేను పోవాడితే నువ్వు రావాలి కాదు ఒక్కనాడు కైకిలి పని చెప్తే ఏమైతే చెల్లె నువ్వు నీ గురించా నీ నాకు నరక అన్నగానే నువ్వు చెల్లెవే అవుతుంది ఏమైతే ఒక్కనాడు గురించి అన్నా కొద్ది ఇక్కడ సరిపోతుంది తిందు రాయే ఓలన్నా అన్నగాడు వస్తే అన్న రాక రాక వచ్చినావు అన్న అనుకుంటా కన్నా పెట్టుక సలన్నే పెడతా ఊరుకు అయితే ఊకెత్తావురా అబ్బో ఇది కూడా మంచిది అన్నా రాయే తిందు రాయే అది చెల్లి అది అది అన్న రాయే అది చెల్లి తిన్నట్టయింది అదిగా తిన్నట్టయింది సాలి ఎందుకు వచ్చినవురా అయితే నా అల్లుళ్ళు ఎక్కడ నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నీ బిడ్డ వెళ్ళవ లగ్గానికి వెళ్ళవ లగులు వారు ఉన్నది పెళ్లికి వెళ్ళవ ప్రేమ ఏంది ఉన్నది నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కార్తీక రాజులు ఉన్నారు ముగ్గురు కొడుకులు కార్తీక రాజులందు వరకు పోయి నీ బిడ్డ రేణుకి వెళ్ళవకు ముగ్గుట్లో ఎవరు వస్తారు వారికి ఇచ్చి లగ్గం ఎత్తారంటున్నావు ఇద్దరికి రాజుల పిల్లలు తెచ్చి రంగరంగ వైభవంగా లగ్గాడి ఎత్తారంటున్నావు ఓ అన్న లోకాల శంకర పరాయి ఇల్లు నేను తొక్కుడు ఎందుకు పరాయి నేను పిల్లగాని తీసుకొచ్చుడు ఎందుకు పరాయి నడక నడుచుడు నేనెందుకు నాకు నా చెల్లె ఉన్నది నాకు మేన అల్లుళ్ళు ఉన్నారు నా మేళ అల్లుళ్ళ దగ్గరికి వచ్చి నా మేళ అల్లుళ్ళల్లో ఒక్కలకి ఇచ్చి నా బిడ్డ ఎల్లవని లగ్గం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు అన్నయ్యా సరే పర్వాలేదు అన్నా నువ్వు ఇక్కడనే కూర్చుండరు అన్నయ్యా రాజుల కచ్చిరి మీద నా ముగ్గురు కొడుకులు ఉన్నారు కార్తీక రాజులు ఉన్నారు నా కొడుకుల దగ్గరికి నేను బయలుపోతారా అన్నయ్యా నా కొడుకుల కార్తీక రాజులకు వదిలికిచ్చి అలవేర్పులు నేర్పి నా కొడుకు కార్తీక రాజులకు బుద్ధులు జ్ఞానాలు చెప్పి నా కొడుకు కార్తీక రాజులు తోడుకొని వస్తారా అన్నయ్యా అని కానాడు జమడికల దేవి చూసావా కార్తీక రాజుల దగ్గరికి నేను బయలుపోతానా అని కొడుకులున్న జాడలో బయలుంది జమడికల దేవి ఇత్తడి కోట పుత్తడి కోట రాయకోట రమ్మకోట ఆనాడు చూసినవా కంచు గుబ్బల్ల కోట ఏలవాడు కృతరాజు భార్య జమడికల దేవి జమడికల దేవి కన్నది ముగ్గురు కార్తీక రాజులున్నారాట అందరికన్నా పెద్దోడు అర్చనా మహారాజు ముగ్గురు కొడుకుల దగ్గరికి నేను బయలుపోతానా అని అమ్మవారు ఆనాడు జమడికల దేవి బయలుంది కొడుకులున్న జాడల్లా రామ రామ రామన్న రామ 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 ముగ్గురు కార్తీక రాజు పోయి రేలకి వెళ్ళవా ఎవరైతే ఇష్టపడతారో వారికి ఇచ్చిన రకం ఎక్కడాట మిగతా ఇద్దరికి రాజుల పిల్లలు తెచ్చి రకం ఎక్కడాట ఆయన పట్టుకోతులు కట్టుకొని పట్టు అంగీలు కడుక్కొని కొడుకులారా మీ మామయ్య కూడా మీరు పోయినట్టు ఉంటే ఎండికొండ మీద బయటి కొండ మీద రేణుకి వెళ్ళవకు మీకు అంగరంగ వైభవంగా లగ్గా ఎత్తారా కొడుకులారా నీ మరదలు
మరదల రేణుకి వెళ్ళవ లగ్గానికి వెళ్ళవ లగులు కోరి ఉన్నదాట పెళ్లికి వెళ్ళవ ప్రేమ చేసి ఉన్నదాట నీ మరదల రేణుకి వెళ్ళవ లగ్గం అవుతుందట నీ ముగ్గుట్లో ఎవరినో